టాపిక్ ఈజ్ స్టోరీస్. మనం ఈరోజు ఒక స్టోరీస్ చెప్పుకుందాం, అవి కూడా తెలుగులో. ఓకేనా? ఈరోజు మనం ఒక స్టోరీ చెప్తాను, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే దేవాంష్, వినోయ్, లిజన్. ఒకసారి చూడండి. అనగనగా ఒకరోజు ఒక రాజుగారు ఉండేవారంట. ఆ రాజుకి 7 మంది కుమారులు. 7 మంది కుమారుల్లో అందరినీ ఒకరోజు వేటకి వెళ్ళమన్నాడు. అందరూ వేటకెళ్ళి చెరువులో చేపలు పట్టుకొని వచ్చారు. 7 చేపలని ఎండలో ఆరబెట్టారంట. అందులో ఒక చేప ఎండలేదంట. ఆ రాజుగారు చేప దగ్గరికి వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడంట. అప్పుడు ఆ చేప నాకు గడ్డి ముప్పు అడ్డు వచ్చింది అని చెప్పిందంట. అవునా సరే అని గడ్డి ముప్పు దగ్గరికి వెళ్ళి రాజుగారు గడ్డి ముప్పు ఎందుకు అడ్డు వచ్చావు చేపకి అని అడిగాడంట. అప్పుడు గడ్డి ముప్పు నన్ను గేదె మెయ్యలేదు అని చెప్పిందంట. గేదె దగ్గరికి రాజుగారు వెళ్ళి గేదె ఎందుకు గడ్డి మెయ్యలేదు అని అడిగాడంట. అప్పుడు ఆ గేదె సమాధానం ఏమని చెప్పింది, నాకు జీతగాడు నన్ను మేత వేయలేదు అని చెప్పిందంట. అప్పుడు రాజుగారు జీతగాడి దగ్గరికి వెళ్ళి జీతగాడ ఎందుకు గేదెకి గడ్డి వేయలేదు అని అడిగాడంట. అప్పుడు జీతగాడు ఏమన్నాడంటే నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అని చెప్పాడంట. అప్పుడు రాజుగారు అవ్వ దగ్గరికి వెళ్ళాడంట. ఆ రోజు అవ్వ ఏమని చెప్పిందంటే మా పిల్లవాడు ఏడ్చాడు, నేను అందుకే జీతగాడికి బువ్వ పెట్టలేదు అని చెప్పిందంట. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడా ఎందుకు ఏడ్చావు అని అడిగాడంట. అప్పుడు పిల్లవాడు సమాధానం ఏం చెప్పాడు, నన్ను చీమ కుట్టింది అని చెప్పాడంట. అప్పుడు రాజుగారు చీమ దగ్గరికి కూడా వెళ్ళాడంట. ఆ చీమని అడిగాడంట, చీమ పిల్లవాడు కదా ఎందుకు కుట్టావు అని అడిగాడంట. అప్పుడు చీమ ఏమని సమాధానం చెప్పిందంటే నా అందమైన గుడ్డలో వేలు పెడితే నేను కుట్టనా అని అన్నదంట. అంటే మీ దీంట్లో మీకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక పని జరగాలంటే ఇంతమంది సహకారం మనకు అవసరం. ఓకేనా? ఏదైనా ఒక చిన్న పని అయినా జరగాలంటే మనకి ఇంతమంది సహకారం అవసరం.